వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ అండ్ కెరెన్స్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 81 నుండి చూడండి. కిమ్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 3 days while David can do the same work in 2 days. Both of them finish the work together and get 150 rupees. What is the share of Kim? కిమ్ 3 రోజుల్లో ఒక పని చేయగలడు. డేవిడ్ అదే పనిని 2 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి పనిని పూర్తి చేసి 150 రూపాయలు పొందుతారు. అయితే కిమ్ వాటా ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి. కిమ్ 3 రోజుల్లో ఒక పని చేయగలడంట. డేవిడ్ అదే పని 2 రోజుల్లో చేయగలడంట. ఇద్దరు కలిసి పని పూర్తి చేసి 150 రూపాయలు పొందుతారండి. ఎప్పుడు కూడా డబ్బులు అనేవి వాళ్ళు చేసే రోజులు బట్టి కాకుండా వాళ్ళ సామర్థ్యం ఆధారంగా పంచుకోవాలండి. ఎందుకంటే ఎవరు బలవంతులైతే, ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళే ఎక్కువ అమౌంట్ తీసుకోవాలండి. అవునా కాదండి? సామర్థ్యం ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సామర్థ్యం మనం చూసుకున్నట్లయితే కిమ్ అయితే 3 రోజులు చేసాడండి. డేవిడ్ అయితే 2 రోజులు చేసాడండి. మరి కాలాల నిష్పత్తి చూసుకున్నట్లయితే కాలాల నిష్పత్తి అంటే టైం రేషియో చూసుకున్నట్లయితే 3:2 అవుతుందండి. మరి సామర్థ్యాల రేషియో ఏమవుతుందండి? సామర్థ్యం సామర్థ్యం ఏమవుతుందండి? 2:3 అవుతుంది. సామర్థ్యం ఏమవుతుందండి? 2:3. కాబట్టి 2:3 రేషియోలో మనకి పంచుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి 150 రూపాయలని 2:3 రూపాయలు పంచుకున్నట్లయితే ఎవరి వాటా కావాలండి? కిమ్ వాటా కావాలండి. వీడు కిమ్, వీడు డేవిడ్ అండి. కాబట్టి కిమ్ వాటా ఏమవుతుందండి? 2 అవుతుంది. కాబట్టి 2 మొత్తం ఎన్ని భాగాలండి? 2 + 3 2 + 3 = 5 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 3 15 కాబట్టి 30 అనమాట. 32 ఏమవుతుంది? 60 అవుతుంది. అంటే కిమ్ వాటా ఏమవుతుందండి? 16 రూపీస్ అవుతుంది. 60 రూపీస్ అవుతుందండి. ఓకేనండి, అర్థమైంది. కిమ్ అయితే 3 రోజులు చేసాడండి. వాడికి ఎంత వచ్చిందండి? 60 రూపాయలు వచ్చిందండి. డేవిడ్ అయితే 2 రోజులే చేస్తాడండి. వాడికి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది 60 అంటే మిగిలిన అంత ఉండిపోయిందండి. అప్రాక్సిమేట్ 90 రూపీస్ ఉంది. 90 రూపీస్ ఎవరికి వెళ్తుందండి? డేవిడ్కి వెళ్తుందండి. వాడు ఎక్కువ రోజులు చేసాడనేసి వాడికి ఎక్కువ వెళ్దండి. ఎందుకంటే మనకు సమాన వేతనాలు కాదండి, సామర్థ్యం ఆధారంగా వేతనాలు పంచుకోవాలన్నమాట. ఎవరు ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ రోజులు కాదండి, ఎవరు ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి మనం. ఓకేనండి, కాబట్టి సామర్థ్యం ఆధారంగా కౌంట్ చేయాలి. కాబట్టి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి సామర్థ్యాల యొక్క నిష్పత్తి తెలియదు కాబట్టి ముందు కాలాల నిష్పత్తి కనుక్కోవాలండి. కాలాల నిష్పత్తికి విలోమ నిష్పత్తి సామర్థ్యాల నిష్పత్తి అండి. కాలాల నిష్పత్తికి విలోమ నిష్పత్తి అనమాట, ఇన్వర్స్ రేషియో. టైం రేషియోకి ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే సామర్థ్యం అనమాట, అంటే ఎఫిషియెంట్. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ ఏ కెన్ డూ 1/4 ఆఫ్ వర్క్ ఇన్ 3 days and B కెన్ డూ 1/6 ఆఫ్ సేమ్ వర్క్ ఇన్ 4 days, how how much will A get if both work together and are paid 180 in all? ఏ 3 రోజుల్లో ఒక పని చేయగలిగితే, సరే 3 రోజుల్లో ఒక పని కాదండి, ఒక పనిలో 1/4 వంతండి. ఒక పనిలో 1/4 వంతండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇచ్చాడు 1/4 ఆఫ్. బి అదే పనిని 4 రోజుల్లో కాదండి, అదే పనిలో 1/6 వంతండి. ఇక్కడ రాసుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్ హ్యాండెడ్ గా తీసుకోండి. అయితే ఇద్దరు కలిసి పనిచేసి 180 రూపాయలు పొందినట్లయితే, ఇద్దరు కలిసి పనిచేసి 180 రూపాయలు పొందినట్లయితే ఏమన్నాడండి? ఏకి ఎంత లభిస్తుంది అని అడుగుతున్నాడండి. ఏకి ఎంత లభిస్తుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ నీటి రాస్తాను చూడండి. ఏ 1/4 వంతు పనిని 3 రోజుల్లో చేశాడు అనుకోండి. మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తాడండి? 4 మూల 12 అండి. 12 రోజుల్లో చేస్తాడండి మొత్తం పని. ఇది మొత్తం. బి ఒక పనిలో అంటే అదే పనిలో 1/6 వంతు 4 రోజుల్లో చేసినట్లయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తాడండి? 24 రోజుల్లో చేస్తాడండి. మరి కాలాల నిష్పత్తి చూసుకున్నట్లయితే కాలాల నిష్పత్తి ఏమవుతుందండి? 12:24 అవుతుందండి. అంటే అర్థం ఏంటండి? 12 ఒకట్ల 12 కాబట్టి 1:2 అవుతుంది. మరి సామర్థ్యాల నిష్పత్తి అండి, సామర్థ్యాల నిష్పత్తి చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 2:1 అవుతుంది. ఇది ఏ, ఇది బి అనమాట. మరి ఎవరికి కావాలి? ఏ వాటా కావాలన్నట్టు. ఏ వాటా కావాలి కాబట్టి ఏ వాటా ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అండి? 180 రూపాయలు అండి. అందులో 2/3 అనమాట.
3తో చూడండి, 3 ఒకట్ల 3 6లు 18 60 అనమాట. 60 ఇంటూ 2 అంటే ఏమవుతుందండి? 120 రూపాయలు. 60 ఇంటూ 2 ఈక్వల్ టు 120 రూపీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో తెలుగులో అయితే కరెక్షన్ ఉందండి, ఇంగ్లీష్లో కరెక్ట్గా చూసుకోండి, తెలుగులో కరెక్షన్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 83 అండి. ఏమిచ్చారండి? ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ రిసీవ్డ్ 800 రూపీస్ యాజ్ వేజెస్ ఫర్ 5 days ఫర్ ద వర్క్ దే డిడ్ టుగెదర్. ది మ్యాన్స్ ఎఫిషియంట్ ఇన్ ద వర్క్ వాజ్ 3 times దట్ ఆఫ్ ద బాయ్స్. వాట్ ఆర్ ద డైలీ వేజెస్ ఆఫ్ ద బాయ్? ఒక వ్యక్తి మరియు బాలుడు కలిసి చేసిన పనికి 5 రోజులకు 800 రూపాయల వేతనం పొందారటండి. పనిలో ఆ వ్యక్తి సామర్థ్యము బాలుడి కంటే 3 రెట్లు ఎక్కువగా ఉందటండి. అయితే బాలుడి వేతనం సరాసరి అన్నాడండి. మ్యాను బాయ్ ఉందండి, వాళ్ళ యొక్క సామర్థ్యం ఇచ్చేసాడండి. సామర్థ్యము బాలుడి కంటే 3 రెట్లు ఎక్కువ అండి, అంటే 3:1 అనమాట. బాలుడిది 1 అయినట్లయితే మ్యాన్ది ఏమవుతుందంటే 3 అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని 3:1 అనుకున్నాం. అది ఎక్స్ అనుకుంటే 3x అవుతుంది. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఏముంటుందంటే 3:1 మిగులుతుంది అనమాట. వాళ్ళ సామర్థ్యం ఆధారంగా పంచుకోవాలి కదండి. మొత్తం వేతనం ఎంతండి? 800 అండి. ఎవరిది కావాలి? బాలుడు వాటా కావాలి. కాబట్టి మొత్తం 800లో బాలుడు వాటా ఒక భాగం అంటే మొత్తం ఎన్ని భాగం? 4 భాగాలు చేయాలండి. 4 ఒకటిలో 4 రెళ్ళు కాదు 200 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుందండి. ఈ 200 ఎప్పుడుదండి? 5 రోజులు వేతనం అండి. కాబట్టి ఏమంటాడు ఇక్కడ చూడండి, బాలుడు రోజువారీ వేతనం కావాలండి. ఈ బాలుడి యొక్క రోజువారీ వేతనం, రోజువారీ వేతనం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 200/5 అండి. 5 40 200 కాబట్టి therefore 40 ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ అండి. 20/5 ఈజ్ ఈక్వల్ టు 40. 40 ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 84 అండి. క్వశ్చన్ నెంబర్ 84 ఏమి ఇచ్చారంటే, 2 men undertake to do a piece of work for 1400 rupees. The first man alone can do this work in 7 days, while the second man alone can do this work in 8 days. If they working together complete this work in 3 days with the help of a boy, how should the money be divided? ఇద్దరు వ్యక్తులు ఒక పని చేయడానికి 1400 రూపాయలకు ఒప్పుకున్నారటండి. మొదటి మనిషి ఒంటరిగా 7 రోజుల్లో ఈ పని చేయగలడు. రెండో వ్యక్తి ఒంటరిగా 8 రోజుల్లో ఈ పని చేయగలడండి. వారు కలిసి పని చేస్తే బాలుడి సహాయంతో వారు కలిసి పని చేస్తాను రాసుకోండి. ఇక్కడ బాలుడి సహాయం ముందుకు పెట్టుకోండి. బాలుడి సహాయంతో వారు కలిసి పని చేస్తే 3 రోజుల్లో ఈ పని పూర్తి చేస్తారండి. 3 రోజుల్లో పని పూర్తి చేయగలరు. అయితే డబ్బును ఎలా విభజించాలని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, ఏ ఒంటరిగా ఇచ్చాడండి, అంటే ఒక మనిషి అనమాట. నెక్స్ట్ రెండో వ్యక్తి కూడా ఒంటరిగా ఇచ్చాడండి, ముగ్గురు కలిసి ఇచ్చాడండి. ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోండి. 7కి 8కి 3కి ఎల్సిఎం తీసుకున్నట్లేదు ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ ఏమంటే ఇక్కడ 7 8 అండి 56 అండి. 56 ఇంటూ 3 అనమాట. 3 6 ఎంత అండి? 56 కదా. 3 6 18 అండి. 1 3 5 15 ప్లస్ 1 అంటే 16 168 అవుతుందండి. అంటే టోటల్ వర్క్ అనేది 168 అండి. మొదటి మనిషి చూసుకున్నట్టు 7 రోజుల్లో చేయగలడంటే, రెండో మనిషి చూసుకున్నట్లయితే ఎన్ని రోజుల్లో చేయగలండి? 8 రోజుల్లో చేయగలండి. బాలుడు చూసుకున్నట్లయితే ఎన్ని రోజుల్లో తెలియదు మనకి. ముగ్గురు కలిసి అయితే మాత్రము 3 రోజుల్లో చేయగలరండి, అంటే రోజుకి 56 అని అర్థం. ఈ మొదటి మనిషి చూసుకున్నట్లయితే, మొదటి మనిషి రెండో మనిషి అండి. మొదటి మనిషి చూసుకున్నట్లయితే రోజుకి 7 అంటే 7 రోజుల్లో పని పూర్తి చేయగలరంటే రోజుకి ఎన్నండి? 24 అండి. రెండో వ్యక్తి 8 రోజుల్లో పని పూర్తి చేయగలడంటే రోజుకి 21 బ్యాగులు అనమాట. మొత్తం చూడండి, ఇది 56 అయితే 24 ఇది 21 అండి. ఎంత అయిందండి? 45 అవుతుందండి. అంతే కదా, 45. దీని నుంచి 45 తీసేసి ఇంకెంత ఉంటుందండి? 11 ఉంటుందండి. అవునా కదా? చూడండి, 56 నుంచి 45 మైనస్ చేసేయండి, 11 ఉంటుందండి. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. 11 ఓకే, బాగానే ఉంది. మనకి ఏం కావాలి చూడండి ఇక్కడ, ఈ పనిని పూర్తి చేస్తే డబ్బుల్ని ఎలా విభజించాలన్నాడండి. డబ్బుల్ని ఎలా విభజించాలంటే ఈ రేషియోలో విభజించవలసి ఉంటుందండి. ఏది? 24:21:11 రేషియోలో పడుతుంది. ఎందుకంటే సామర్థ్యాలవే కదా, సామర్థ్యం ఆధారంగా విడదీయాలి. కాబట్టి సామర్థ్యం ఎంత అండి? 24:21:11 అండి. ఈ రేషియోలో ఎక్కడైతే విడదీస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. మొత్తం ఎంత అంటే 1400 రూపాయలు అండి. ఇందులో ఏది డిఫరెంట్ గా ఉంచండి. ఇక్కడ అన్ని 600 కామన్ గా ఉన్నాయి కాబట్టి ఇది చూడకండి. నెక్స్ట్ 525 కామన్ ఉంది కాబట్టి ఇది చూడకండి. ఈ చూడండి, ఈ చివరిది మాత్రం అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి. కాబట్టి ఒక్క బాలుడి మాత్రం కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమైనా ఇది ఎవరంటే ఫస్ట్ వ్యక్తి అండి, ఇది సెకండ్ వ్యక్తి అండి, ఇది బాలుడు అండి.
సెకండ్ వ్యక్తి చూస్తే 525 వచ్చింది అనుకో, 2 ఆప్షన్స్ మనకి సమానం అయిపోతున్నాయి. అంటే ఇందులో ఏదో ఒకటి తెలుసుకోవడం కోసం మరొకటి కనుక్కోవాల్సి ఉంటుంది. అలా బాయ్ది కనుక్కున్నారు అనుకోండి, చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్ ఉందండి. కాబట్టి బాయ్ది కనుక్కున్నాం అనుకోండి, మనకి ఏదైనా డిసైడ్ అయిపోవచ్చు అనమాట. అదే ఫస్ట్ మనం కనుక్కుంటే 600 వచ్చింది అనుకో, 3 ఆప్షన్లు అనమాట, ఒకటే ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి సింపుల్ గా బాయ్ది కనుక్కోండి. బాయ్ది చూసుకున్నట్లయితే మొత్తం 1400లో వాడికి ఎన్ని భాగాలంటే 11 భాగాలండి. మొత్తం ఎంత అంటే 56 అనమాట. చూడండి ఇక్కడ 14తో చూసుకున్నట్లయితే 14 ఒకట్ల 0 14 నాలుగులు అండి. సరే 1400 అండి, ఇక్కడ 14 నాలుగులు అండి. 4తో చూసుకున్నట్టు 4 ఒకట్ల 4 25 అండి. 25 ఇంటూ 11 అంటే 275 అవుతుందండి. కాబట్టి 275 ఏది ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. 275 ఎక్కడే ఉంది కాబట్టి మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అర్థమైందా? ఇది మనకి బెస్ట్ మెథడ్ అనమాట. ఇలా చేసుకోవడం సరిపోతుంది. ఇంకా మరి వేరే మెథడ్స్ మీరు ఎంచుకోవద్దండి. ఓకేనండి, మనం తీసుకున్న ఎల్సిఎం ఉపయోగించుకొని చేసామన్నమాట. ఇక్కడ సామర్థ్యం లైన్ పైన ఉన్నదంతా కూడా మనకి ఏమవుతుందంటే సామర్థ్యం అవుతుందండి. ఆ సామర్థ్యం నిష్పత్తి రాసుకున్నాం. నిష్పత్తి రాసుకొని ఇక్కడ మనం ఎవరైతే డిఫరెంట్ గా ఉందో ఆప్షన్ లో వాళ్ళది కనుక్కున్నామండి. ఎవరు బాయ్ది డిఫరెంట్ గా ఉంది కాబట్టి బాయ్ది మాత్రం కనుక్కున్నామంటే దాన్ని బట్టి ఆన్సర్ మనకు వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 85. A sum of money is sufficient to pay A's wages for 21 days and B's wages for 28 days. The sum of money is sufficient to pay the wages of both for అని ఇచ్చాడండి. ఏ యొక్క వేతనాన్ని 21 రోజులు మరియు బి యొక్క వేతనాన్ని 28 రోజులు చెల్లించడానికి మొత్తం సరిపోతుందండి. అంటే కొంత మొత్తం అనేది సమ్ ఆఫ్ మనీ, అంటే కొంత మొత్తం అనేది ఏకి, చూడండి ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ అంటే కొంత మొత్తము సఫిషియంట్ టు పే ఏ వేజెస్ 21 డేస్ అంటే ఏ 21 రోజులు పనిచేశారు అనుకోండి వాళ్ళకి చెల్లించడానికి సరిపోతుందండి. అదే బి 28 రోజులు చేశారు అనుకోండి వాడికి చెల్లించడానికి సరిపోతుంది అనమాట. ఓకేనండి, సమానం. ఇక్కడ ఏ యొక్క వేతనం 21 రోజులకు, బి యొక్క వేతనం 28 రోజులకు కొంత మొత్తం చెల్లించడానికి అవసరం అంటే క్వశ్చన్ అలాగ ఉండాలి. కొద్దిగా తెలుగులో కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రాసుకోండి. అయితే ఇక్కడ ఈ సమ్ ఆఫ్ మనీ సఫిషియంట్ అంటే కొంత మొత్తము ఏ యొక్క వేతనం 21 రోజులు, బి యొక్క వేతనాన్ని 28 రోజులకు చెల్లించడానికి సరిపోతుంది అనమాట. ఈ మొత్తం అనేది ఇక్కడ పెట్టుకోండి, కొంత మొత్తము. ఓకే, ఇద్దరు వేతనాలు చెల్లించడానికి అదే డబ్బు ఎన్ని రోజులు సరిపోతుంది అనండి. ఇక్కడ మనకి డబ్బు అని ఇచ్చాడు కానీ ఒక పని అనుకోండి, ఒక పనికి కొంత వేతనం చెల్లించాలి. ఒక పనిని 21 రోజుల్లో ఏ చేశాడు, 28 రోజుల్లో బి చేశాడు. ఇద్దరు కలిపి 2 రోజులు చేయాలి. సేమ్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ కొద్దిగా ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ట్రాన్స్లేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చాడు అనమాట. అక్కడ మనకి ఒక పని అనకుండా కొంత డబ్బు అన్నాడండి. కొంత డబ్బు కొంత పని చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ కొంత డబ్బు లేదా ఆ కొంత పనిని ఎవరంటే ఒక పనిని ఏ అనేవాడు 21 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు 28 రోజుల్లో చేయగలడు అండి. ఈ రెండింటికి మీకు ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందంటే 7 తో చూసుకున్నట్టు 7 3 7 4 కాబట్టి ఎంత అవుతుందండి? ఇక్కడ చూడండి 7 3 7 4 అండి. 4 3 ఎంత అండి? 12 అండి. 12 ఇంటూ 7 చేస్తారు. 12 7 ఎంత అంటే 84 అండి. అంటే మనకి ఎల్సిఎం 84 అవుతుంది. అంటే టోటల్ వర్క్ అని 84 తీసుకోండి. 84 తీసుకున్నట్లయితే ఏ 21 రోజుల్లో కాబట్టి ఏ 21 అంటే రోజుకు 4 అవుతుందండి. బి 28 రోజుల్లో కాబట్టి రోజుకు 3 అవుతుందండి. మరి ఇద్దరు కలిసి చేసినట్లయితే ఎంత అవుతుందండి? 3 ప్లస్ 4 అంటే 7 అవుతుందండి. మరి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలంటే మొత్తం 84 అంటే రోజుకి 7 చొప్పున అయినట్లయితే 7 ఒకటిలో 7 7 అంటే 12 రోజుల్లో పని పూర్తి చేయవచ్చు అనమాట. కాబట్టి 12 రోజులకు సరిపోతుంది. ఆ వేతనం అనేది అదే డబ్బు ఏబీలు ఇద్దరూ కలిసి చేసినట్లయితే 12 రోజులకు సరిపోతుంది అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 86 అండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 10 days. B in 15 days. They work for 5 days. The rest of the work was finished by C in 2 days. If they get 1500 for the whole work, the daily wages of B and C are అని ఇచ్చాడండి. ఏ ఒక పని 10 రోజుల్లోను, బి 15 రోజుల్లోను చేయగలరండి. వారు 5 రోజులు కలిసి పనిచేస్తారు. మిగిలిన పని సి 2 రోజుల్లో పూర్తి చేస్తాడండి. మొత్తం పనికి గాను 1500 వస్తే బి మరియు సి యొక్క రోజువారీ వేతనం అని అడిగాడండి. అంటే బిసి ఇద్దరు కలిపి కావాలి మనకి. ఇక్కడ చూడండి, ఒక పని 10 రోజుల్లోను, ఏ ఒక పని 10 రోజుల్లోను, బి 15 రోజుల్లోనూ చేయగలరండి. వారు 5 రోజులు కలిసి పనిచేస్తారట. మిగిలిన పని సి 2 రోజుల్లో పూర్తి చేస్తాడండి. అంటే వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ 10కి 15కి మీరు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 30 అవుతుందండి. ఏ అనేవాడు
10 రోజుల్లో పని పూర్తి చేయగలంటే రోజుకి 3 బ్యాగ్స్ అనమాట. బి అనేవాడు ఎన్ని రోజులు చేయగలంటే 15 రోజుల్లో చేయగలడు కాబట్టి రోజుకి 2 బ్యాగ్స్ అండి. ఓకేనండి. ఇద్దరు కలిసి అడిగారు అనుకోండి, ఏ ప్లస్ బి ఇద్దరు కావాలనుకుంటే ఏమవుతుందంటే 3 + 2 అంటే 5 అవుతుంది. వారు 5 రోజులు కలిసి పనిచేశారండి. ఎవరు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 5 రోజులు కలిసి పనిచేశారు. 5 × 5 అంటే 25 అవుతుంది. 5 × 5 అంటే 25 అవుతుంది. ఇంకెన్ని బ్యాగులు ఉండిపోయాయండి? 30 బ్యాగుల్లో 25 పోతే ఇంకెన్ని ఉన్నాయండి? 30 బ్యాగుల్లో 25 పోతే 5 బ్యాగులు ఉన్నాయండి. ఈ 5 బ్యాగులు ఎవరు చేశారు చూడండి ఇక్కడ. మిగిలిన పని సి 2 రోజుల్లో పూర్తి చేస్తుందండి. మిగిలిన పని సి 2 రోజుల్లో పూర్తి చేస్తుందంటే మరి సి ఒక రోజు పని కావాలనుకుంటే ఏమవుతుందంటే 5/2 అవుతుందండి. ఓకేనండి. అంటే ఏమవుతుందండి 2.5 అవుతుందండి. 2.5 బ్యాగ్స్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మొత్తం పనికి గాను 1500 వస్తే మొత్తం పనికి గాను 1500 వస్తే బి మరియు సి యొక్క రోజువారీ వేతనం అడిగాడండి. ఇప్పుడు వీరి వేతనాలను మనం సమానంగా పంచాల్సి ఉంటుందండి. వేతనాలను పంచినట్లయితే చూడండి, ఒకసారి బాగా అర్థం చేసుకోండి. మొత్తం పని మనం 30 బ్యాగులు అనుకున్నామండి. అంటే 30 బస్తాల పని అనుకున్నామండి. ఈ 30 బస్తాలకు గాను వాళ్ళు ఎంత ఇస్తారంటే 1500 రూపాయలు ఇస్తారండి. అంటే ఈ సున్నా పోయినట్టయితే ఒక బస్తాకి చూసుకున్నట్లయితే ఒక బస్తాకి ఎంత పడుతుందంటే 3 ఒకట్ల 3 5 ఇక్కడ 50 రూపాయలు వస్తుంది అనమాట. ఒక బస్తాకి 50 రూపాయలు వస్తుందండి. అలాంటిది వాళ్ళు రోజుకి ఎన్ని బ్యాగులు మోస్తారో దాన్ని బట్టి వాళ్ళకి యొక్క పని ఉంటుంది అనమాట. ఇప్పుడు బి అనేవాడు చూడండి, రోజుకి 2 బ్యాగులు మోస్తాడండి. అంటే ఎంత వస్తుందండి? 100 రూపాయలు వస్తుందండి బికి. సి అనేవాడు ఎన్ని బ్యాగులు మోస్తాడండి? రోజుకి 2.5 బ్యాగులు మోస్తాడండి. 2 బ్యాగులు అంటే మనకి ఎంత వస్తుందండి? 100 రూపాయలు వస్తుందండి. ఒక అర బ్యాగ్ మోస్తాడు కాబట్టి ఒక 25 రూపాయలు వస్తుందండి. 125 రూపాయలు వస్తుందండి. మరి రెండు కలిపి ఎంత అవుతుందండి? 100 + 125 100 + 125 = 225 అవుతుందండి. కాబట్టి 225 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. మొత్తం 30 బ్యాగులకు గాను 1500. మొత్తం మనం ఏమనుకున్నామంటే 30 బ్యాగ్స్ అనుకున్నామండి. 30 బ్యాగ్స్ కి 1500 ఇచ్చినట్లయితే ఒక బ్యాగ్ ఎంతండి? 50 రూపాయలండి. ఇక్కడ మనం ఒక రోజు పనే కదండి. ఒక రోజుకి 2 బ్యాగులు మోయగలడు కాబట్టి ఒక రోజుకి ఎంత వస్తుంది? 100 రూపాయలు వస్తుందండి. వీడు సి అనేవాడు కూడా ఒక రోజుకి ఎంత అండి? 2.5 బ్యాగ్స్ కాబట్టి 2.5 × 50 అనమాట. చేస్తే ఎంత వస్తుందండి? 125 వస్తుందండి. మరి రెండు కలిపితే బి ప్లస్ సి కావాలన్నాడు కాబట్టి బి ఎంత అండి? 100 అండి. ప్లస్ సి ఎంత అండి? 125 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 225. 225 రూపీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 87 అండి. Daily wages of a worker are 100 rupees. 5 workers can do a work in 10 days. If you pay Rs 20 rupees more daily, they agree to do 25% more work daily. If the proposal is accepted, then the total amount that could be saved is అని ఇచ్చాడండి. ఒక కార్మికుడు రోజువారీ వేతనం 100 రూపాయలండి. 5 కార్మికులు 10 రోజుల్లో పని చేయగలరు అనమాట. 10 రోజుల్లో పని చేయగలరు. మీరు ప్రతిరోజు 20 రూపాయలు ఎక్కువ చెల్లిస్తే వారు రోజు 25% ఎక్కువ పని చేయడానికి అంగీకరిస్తారటండి. అప్పుడు ఆదా చేయగలిగిన మొత్తం ఎంత అడుగుతున్నాడండి. ఓకేనండి. అక్కడ పని ఎంతో చూడండి ముందు. రోజువారీ 100 రూపాయలు చొప్పున 5 కార్మికులు 10 రోజుల్లో చేస్తారు కాబట్టి 5 కార్మికులు 10 రోజులండి. అంటే ఏమవుతుందండి? 50 అవుతుందండి. అంటే కూలి మనకి చూసుకున్నట్లయితే 5 కార్మికులకి రోజుకి మనకి ఎంత అండి? 100 రూపాయలు చొప్పున 500 అవుతుందండి. అలా 10 రోజులు కాబట్టి 5000 అవుతుంది. అంటే 5000 రూపాయల వర్క్ని 5000 రూపాయల వర్క్ని చూడండి, రోజు అంటే ప్రతిరోజు చూడండి, ప్రతిరోజు 20% ఎక్కువ చెల్లిస్తే 25% ఎక్కువ పని చేస్తారంటే ఖచ్చితంగా తక్కువ రోజులు అయిపోతుందండి. మరి 25% ఎక్కువ పని చేస్తారంటే మనకి ఏమవుతుందండి? రోజుల సంఖ్య తగ్గిపోతుందండి. రోజుల సంఖ్య తగ్గిపోతుంది. ఎన్ని రోజులు వస్తుందో కనుక్కోండి. ఇక్కడ ఏం అర్థమైందండి మీకు? సామర్థ్యం అనేది పెరిగినప్పుడు రోజుల సంఖ్య తగ్గుతుంది అర్థమైంది. అంటే విలోమానుపాతంలో ఉన్నాయని అర్థమైందండి. విలోమానుపాతంలో ఉన్నాయి. సామర్థ్యం అనేది 100% ఉన్నప్పుడు 10 రోజుల్లో చేయగలరు. అదే సామర్థ్యం 25% ఎక్కువైంది అనుకోండి, 125% ఉన్నప్పుడు ఎన్ని రోజుల్లో చేయగలరో మనకు కావాలండి. ఇది విలోమానుపాతం కాబట్టి ఏం చేయాలంటే స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 100 × 10/125 అవుతుంది. స్ట్రైట్ మల్టిప్లికేషన్ అంటే విలోమానుపాతం అనగానే ఇక్కడ ఈజీ కూడా సింబల్ పెట్టుకోండి. స్ట్రైట్ మల్టిప్లికేషన్ అనమాట. ఇప్పుడు చూడండి, 25తో చూసుకున్నట్లయితే 25 అంటే 25 25 4 అండి. 5తో చూసుకుంటే 5 1 5 2 అంటే 8 రోజుల్లోనే పూర్తి అయిపోతుంది. వాళ్ళు 20% ఎక్కువ పని చేశారు అనుకోండి, 8 రోజుల్లోనే పూర్తి అయిపోతుంది. ఇంతకు ముందు చూడండి, 5 కార్మికులండి. 5 కార్మికులు రోజుకి 100 చొప్పున 10 రోజులు చేసినట్లయితే మనకి ఎంత వచ్చిందంటే 5000 వచ్చిందండి.
ఇదే 20% ఎక్కువ అంటే 20 రూపాయలు పెంచాడు అనుకోండి. అంటే రోజువారీ వేతనం చూసుకున్నట్లయితే ఎంత పెరిగిందంటే 20 రూపాయలు పెరిగిందండి. 120 అవుతుందన్నమాట. 8 రోజులండి. ఎంత అవుతుందో చూడండి. 5 ఇంటూ 120 అండి. లేకపోతే 5 8 40 ఎలాగైనా తీసుకోవచ్చు. 40 తీసుకున్నట్లయితే ఇక్కడ 0 0 2 సున్నాలు వచ్చేసేయండి. 40 4 12 4 48 అండి. 4800కే పని అయిపోతుందండి. ఇంతకుముందు 5000కి అయ్యేదండి. ఇప్పుడు 4800 పని అయిపోతుంది. ఎంత మిగిలిందండి? 200 మిగిలిందండి. కాబట్టి ఆదా చేసిన అమౌంట్ ఎంత అంటే 200 అనమాట. అంటే ప్రతిరోజు కూడాను కూలి 100 రూపాయలు కాకుండా 120 ఇచ్చినట్లయితే అంటే 20 రూపాయలు ఎక్కువ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు 25% ఎక్కువ పని చేస్తారండి. అప్పుడు ఆ ఓనర్‌కి మాత్రం 200 రూపాయలు మిగులుతుందన్నమాట. ఓకేనండి. అర్థమైందా? ఈ 2 విలోమానుపాతం ఉంటాయి ఇక్కడ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో తెలుసుకోవచ్చనమాట ఇక్కడ. ఓకేనండి. సామర్థ్యాన్ని ఎక్కువ చేస్తారు కాబట్టి మీరు ఫార్ములా కూడా ఉపయోగించుకోవచ్చండి. N1 D1 is equal to N2 D2 అనే ఫార్ములా ఉపయోగించుకోవచ్చండి. N1 అంటే 100 అనమాట 100%. D1 అంటే ఎన్ని రోజులంటే 10 రోజులండి. ఈజ్ ఈక్వల్ టు N2 అంటే 125 అండి. D2 కావాలండి. మరి D2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 100 ఇంటూ 10/125 అవుతుందండి. ఇక్కడలాగే వచ్చింది చూడండి. సేమ్ అనమాట. 8 రోజులు వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 8 రోజులు. అలా కూడా ఉపయోగించేసుకోవచ్చు. అవసరం లేదంటే చాలా నీట్‌గా అర్థమవుతుంది. ప్రాబ్లం లేదు. అది విలోమానుపాతమా, అనులోమానుపాతమా అని తెలుసుకోగలిగితే చాలన్నమాట. 88 అండి. క్వెషన్ నెంబర్ 88 చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 డేస్. ఏ alone can complete it in 20 days. If B does the work only for half of a day daily, then in how many days A and B together will completed the work? చాలా బాగుందండి క్వశ్చన్ ఇది కూడాను చేయండి. ఏ మరియు బిలు కలిసి 12 రోజుల్లో పని పూర్తి చేయగలరండి. బి ఒంటరిగా 20 రోజుల్లో పూర్తి చేయగలరండి. బి ప్రతి రోజులో సగం మాత్రమే పని చేస్తే ఏ మరియు బిలు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలరని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి ఇది 12 రోజుల్లో పూర్తి అవుతుందండి. ఇది 20 రోజుల్లో పూర్తి అవుతుందండి. 12కి 20కి మీరు ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి ఎంత అవుతుందండి 60 అవుతుందండి. ఎందుకంటే దీనిలో ఏం కామన్ చేయొచ్చు 4 కామన్ చేయొచ్చండి. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 3 5 15 15 into 4 అంటే 60 అనమాట. అంటే టోటల్ వర్క్ అనేది 60గా తీసుకోండి. టోటల్ వర్క్ 60గా తీసుకున్నట్లయితే ఏ ఎన్ని రోజుల్లో చేయగలండి 20 రోజుల్లో చేయగలండి. బి ఎన్నో తెలియదండి. ఏబీలు కలిసి ఎన్ని రోజులు చేయగలరండి 12 రోజుల్లో చేయగలరండి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే 12 రోజుల్లో చేయగలంటే 12 ఐదులు కాబట్టి ఇక్కడ 5 వస్తుందండి. 12 5 కాబట్టి ఇక్కడ 20తో చూసుకున్న 23 ఇక్కడ 3 వస్తుందండి. మరి ఇక్కడ 5 ఇక్కడ 3 అయితే ఇక్కడ ఏమవుతుందంటే 2 అవుతుంది అనమాట. అంటే బి ఒక్కడ ఎన్ని రోజుల్లో చేయగలడండి 30 డేస్ లో చేయగలడు అనమాట. 60/2 అంటే 30 డేసే కదా. 30 డేస్ లో చేయగలడు. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఏమన్నాడు చూడండి ఇక్కడ ప్రతిరోజులో సగం మాత్రమే చేస్తాడు ఎవరండి బి. ఏ మాత్రం ఫుల్ వర్క్ చేస్తాడు అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు కలిపి చేయాలండి. ఎవరు ఏను బిలో సగం అనమాట. ఎంత అవుతుంది చూడండి. ఏ ఎంత అంటే 3 అండి. బిలో సగం అంటే 1 అండి. అంటే ఏమవుతుందంటే 3 + 1 అంటే 4 అవుతుంది అనమాట. అంటే రోజుకి 4 బ్యాగులు చెప్పిన మోస్తుంటండి. రోజుకి 4 బ్యాగులు చెప్పిన మొత్తం 60 బ్యాగులు పూర్తి అవడానికి ఎన్ని రోజులు పడుతుందండి 15 రోజులు పూర్తి అవుతుంది. 60/4 అంటే ఎన్ని రోజులు పూర్తి అవుతుందండి 15 రోజులు పూర్తి అవుతుందండి. చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇక్కడ సగం వర్క్ అన్నాడు కాబట్టి ఇందులో సగం వర్కే తీసుకున్నామండి. ఎందుకంటే బిలో సగం అందుకే ఇక్కడ B/2 వరకు కూడా రాశాను నేను. ఓకేనండి. బిలో సగం వర్కే చేస్తాను గుర్తు పెట్టుకోండి. అది అంతే చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఓకేనండి. బి రోజుకు 2 బ్యాగులు ముగిగలడు. సగం రోజులు అంటే ఏమవుతుందంటే ఒక బ్యాగే ముగిగలడు. అంటే 3 + 1 అనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 89 అండి. చూడండి RSR న్యూవేషన్ లో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకంగా తిప్పించాడండి. సేమ్ క్వశ్చన్సే చిన్న చిన్న వేరియేషన్ ఇవ్వడం వల్ల మీకు అన్ని మోడల్స్ తెలిసినట్టు ఉంటుందండి. ఆ చిన్న వేరియేషన్ తెలియకపోతే ఈ మోడల్ చేశారు కదా నెక్స్ట్ మోడల్ చేసుకుని వదిలేశారు అనుకోండి ఆ వేరియేషన్ తెలియదు అనమాట. కొన్ని సందర్భంలో మనకి ఎగ్జామ్ లో స్ట్రెస్ ఎక్కువైనట్లయితే ఆ క్వశ్చన్ మనం వాడు చేయలేమండి. కాబట్టి అన్ని రకాలు కూడాను చిన్న చిన్న తేడాలతో ఉన్న వేరియేషన్ తో ఉన్న మోడల్స్ అన్ని కూడా మనం చెక్ చేయగలిగితే క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా సరే మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అటువంటి మోడల్లో మనం ఇంతకుముందు చూసాం కాబట్టి సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ప్రతిదీ కూడా చూడండి. అందుకే ఆర్ఎస్ఆర్ న్యూవేషన్ అనేది ఓల్డ్ కంటే చాలా చాలా బెటర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 89 అండి. ఏ బి అండ్ సి కంప్లీటెడ్ ఏ వర్క్ కాస్టింగ్ 1800 రూపీస్. ఏ వర్క్డ్ ఫర్ 6 days అండ్ బి ఫర్ 4 days అండ్ సి ఫర్ 9 days ఇఫ్ దేర్ డైలీ వేజెస్ ఆర్ ఇన్ ద రేషియోస్ 5:6:4. హౌ మచ్ అమౌంట్ విల్ బి రిసీవ్డ్ బై ఏ అని వచ్చాడండి. ఏ బి మరియు సి 1800 రూపాయల ఖర్చుతో ఒక పనిని పూర్తి చేశారటండి. ఏ 6 రోజుల్లో, బి 4 రోజులు మరియు సి 9 రోజులు పనిచేశారటండి. వారి రోజువారీ వేతనాలు చూసుకున్నట్లయితే 5:6:4 నిష్పత్తిలో ఉంటే
రోజువారీ వేతనాలు 5:6:4 నిష్పత్తిలో ఉంటే ఏకి వేతనము ఎంత అందుతుందని అడుగుతున్నానండి. ఏకి వేతనము ఎంత అందుతుంది? ఎంత మొత్తం అందుతుందని అడుగుతున్నానండి. ఇక్కడ చూడండి, మొత్తం ఖర్చు చూసుకున్నట్లు ఎంతండి? అంత మొత్తం పని ఇది. ఏ అనేవాడు 6 రోజులు చేశాడండి. వారి వేతనాల నిష్పత్తి చూసుకుంటే ఇలా ఉన్నాయండి. ఒక్కొక్కరు ఎన్నేసి రోజులు చేశారో వారి వేతనాలు. అంతే కదండి. ఒక రోజు చేశారనుకోండి, ఒక రోజుకి రూ. 5 అనుకున్నాం అనుకోండి, 6 రోజులకి ఏమవుతుంది? రూ. 30 అవుతుందండి. ఓకేనండి. ఆ విధంగా పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం రోజులు రాసేయండి ఇక్కడ. ఏబిసి అని తీసుకోండి. ఇది రోజులండి. వాళ్ళ రోజువారీ వేతనం అండి. రోజులు ఎంత అండి? 6 రోజులు, 4 రోజులు, 9 రోజులు అండి. వేతనాలు చూసుకున్నట్లయితే 5, 6, 4 అండి. ఈ రెండింటికి రేషియో చూడండి. 6 5 30 అండి. ఇక్కడ 4 6 24, 9 6 36 అండి. ఏమైనా రేషియో కనుక్కోగలిగితే కనుక్కోండి. ఇంకేమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. క్యాన్సిల్ అయితే 2తో మాత్రం అవుతుంది. 2 5 15, 2 12 18 అనమాట. ఇక్కడ మళ్ళీ 3తో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 6తో డైరెక్ట్ కట్ చేసేయండి. 6తో 6 5 అండి. 6తో కట్ చేసేయండి. 6తో 6 5 అండి. 6తో 6 4 6తో 6 6 అండి. అంటే 5:4:6 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది. అది ఎవరి వేతనం కావాలండి? ఏ వేతనం కావాలి కాబట్టి మొత్తం ఎంత అండి? 1800 రూపాయలండి. ఏ వాటా కావాలండి? 1800 రూపాయల్లో ఏ వాటా ఎంత అంటే 5 భాగాలండి. 5 బై మొత్తం ఎన్ని భాగాలండి? 5 ప్లస్ 6 ప్లస్ 4 10 ప్లస్ 5 15 భాగాలు చేయాలండి. 15 భాగాలు చేయండి. 15తో 15 ఒకట్ల 15 అంటే 15 రెళ్ళు అండి. 30 అంటే 120 అవుతుందండి. 120 ఇంటూ 5 అంటే 5 ఇంటూ 100 అంటే 500 అంటే 5 ఇంటూ 20 100 అండి. అంటే మొత్తం 600 అవుతుందండి. అంటే ఏ వాటా ఎంత అవుతుందండి? 600 రూపాయలు అవుతుందండి. 12 5 60 కదా, పక్కన 0, 600 రూపాయలు అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వేతనము రోజులు ఎలా ఉంటుంది? ఒక రోజుకి 100 రూపాయలు అనుకోండి, 6 రోజులకి ఏమవుతుంది? 600 అవుతుంది. ఇక్కడ రోజుకి 5 రూపాయలు అనుకోండి. అక్కడ 5 నిష్పత్తులకు ఇచ్చాడు కాబట్టి 5 రూపాయలు అనుకుంటే 6 రోజులకి ఏమవుతుంది? 6 5 30 అవుతుందండి. ఓకే, అలా 6 డేస్ కాబట్టి 6 5 30. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 90. A and B can complete a piece of work in 12 days and 18 days respectively. A began to do the work and they work alternatively one to a time of 1 day each. One at a time of 1 day each. The whole work will be completed in an ఇచ్చారండి. ఏ మరియు బీలు వరుసగా 12 మరియు 18 రోజుల్లో ఒక పని పూర్తి చేయగలండి. ఏ పని చేయడం ప్రారంభించి మరియు వారు ప్రత్యామ్నాయంగా అంటే ఒకరి తర్వాత ఒక్కొక్కరు ఒక రోజు చొప్పున పని చేస్తారండి. అయినా మొత్తం పని పూర్తి కావడానికి 8 రోజులు పడుతుందని అడుగుతున్నాడు. ఓకేనండి. ఏ ప్రారంభించాడంటే మొదటి రోజు ఏ చేస్తే రెండో రోజు బి అనమాట, మూడో రోజు మళ్ళీ ఏ, నాలుగో రోజు బి. ఆ విధంగా ఆల్టర్నేటివ్ డేస్ లో చేస్తానండి. ఇటువంటి సందర్భంలో చూడండి, ఇక్కడ కూడా సేమ్ అండి. ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకోండి. 12కి 18కి ఎల్సిఎం తీసుకోండి. ఇది 6 టేబుల్ తో పోతుంది కాబట్టి 6 2 6 3 కాబట్టి ఎంత అవుద్ది అంటే 36 అవుద్దండి ఎల్సిఎం. అంటే టోటల్ వర్క్ అనేది 36 అని తీసుకోండి. టోటల్ వర్క్ 36 అని తీసుకున్నట్లయితే ఏ అనేది 12 డేస్ లో ఉండండి, బి అనేది 18 డేస్ లో. కాబట్టి 18 తో చూస్తే 18 2s అండి, 12 తో చూసినట్టు 12 3s అండి. ఇద్దరు కలిసి చేశారు అనుకోండి, ఇద్దరు కలిసి చేస్తే ఏ ప్లస్ బి అంటే ఇద్దరు కలిసి చేస్తే 3 + 2 అంటే 5 అవుతుందండి. 3 + 2 అంటే 5. ఓకేనండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇద్దరు కలిసి చేశారు అనుకోండి, కలిసి చేస్తే మొత్తం వర్క్ ఎంత అండి? 36 అండి. 36 రోజుకి 5 చొప్పున చేసినట్లయితే, రోజుకి 5 చొప్పున మనం చేసుకున్నట్లయితే ఏమవుతుందండి? 5 ఏళ్ళు పడుతుందండి. అంటే 7 రోజులు అండ్ 7 అండ్ సంథింగ్ రావచ్చండి. అవునా కదండి? అంటే అప్రాక్సిమేట్లీ 7 కంటే ఎక్కువ అండి. అంటే 7 రోజులు ఏ పూర్తి చేస్తారండి, 7 రోజులు బి చేస్తారండి. అంటే మొత్తం ఎన్ని రోజులు అవుతుందండి? 14 రోజులు అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ రాసుకోండి, కాకపోతే ఇలా రాయని చెప్తాను. 7 ఎండ్ ఎంత పడుతుందండి? 7 ఎండ్ 1/5 అవుతుందండి. 7 ఎండ్ 1/5 అంటే ఈ 7 రోజులు కంప్లీట్ గా ఉన్న 7 రోజులు కూడా ఇద్దరు కలిసి చేస్తారండి. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారండి, ప్రత్యామ్నాయంగా చేస్తున్నారు. అంటే ఏ అనేవాడు మొదటి రోజు చేస్తే బి అనేవాడు మొదటి రోజు ఉండడండి, బి అనేవాడు రెండో రోజు చేస్తే ఏ అనేవాడు రెండో రోజు ఉండండి. అలా ప్రత్యామ్నాయంగా చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిసి చేసినప్పుడు ఈ 7 కాస్త ఏమవుతుందంటే 14 రోజులుగా మారిపోతుందండి. ఇంకా 1/5 రోజులు ఉందండి. లేదా పని అనేది ఒక బస్తా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు చేయాలంటే ఏ చేయాలన్నమాట. ఏ ఎన్ని రోజులు చేస్తారండి? ఒక బ్యాగే ఉండిపోయింది కాబట్టి 1/3 రోజులు అవుతుందండి. ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనండి. బ్లాగింగ్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 1/5 వేస్తారు, ఇక్కడ 1/3 ఉంది. ఏంటనుకుంటారు మీరు? ఏం లేదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి సింపుల్ గా. ఇక్కడ మనకి హోల్ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ హోల్ నెంబర్ తీసుకోండి. అంటే ఏ అనేవాడు 7 రోజులు మరియు బి అనేవాడు కూడా 7 రోజులు పూర్తి చేశారండి. 7 రోజులు 7 రోజులు చూడండి, 7 3 21 ప్లస్ 7 2 14 మొత్తం కలిపితే 35 అవుతుందండి. అవునా కాదండి? ఇద్దరు కలిసి పనిచేశారు అనుకోండి,
35 అవుతుందండి. ఇంకా ఎంత ఉండిపోయిందండి? ఒక బ్యాగ్ మాత్రం ఉండిపోయింది. ఇంకా మనకి ఒక్క బ్యాగ్ మాత్రం ఉండిపోయింది ఇక్కడ. ఒక బ్యాగ్ ఎవరు మొయ్యాలండి? మొయ్యాలి కాబట్టి వాడి క్యాపబిలిటీ ఎంత అండి? రోజుకి 3 మొయ్యగలడండి. మరి ఒక బ్యాగ్ ఉండిపోయింది కాబట్టి 1/3 అవుతుందండి. కాబట్టి 7, 7 14 అండ్ 1/3 అండి. 14 అండ్ 1/3 రోజులు అవుతుందన్నమాట. ఓకేనండి. ఇంకా మీకు క్లారిటీ కావాలనుకుంటే ఒక పని చేయండి ఇంకా. చూడండి. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మొత్తం టోటల్ 36 బ్యాగులు కదండీ! టోటల్ 36 బ్యాగ్స్ కాబట్టి 36 బ్యాగ్‌ని మనకు 7 టేబుల్ సారీ ఇక్కడ 5 ఉంది కదా! 5 టేబుల్‌తో పోయే విధంగా మార్చుకోండి. 5 టేబుల్‌తో పోయే విధంగా అంటే 35 బ్యాగ్స్ అని ప్లస్ 1 బ్యాగ్ అని రాసుకోండి. ఈ 35 బ్యాగ్స్‌ని ఏబీలు కలిసి 7 రోజులు, 7 రోజులు 14 రోజుల్లో మనం పూర్తి చేయగలరండి. ఎందుకంటే 7 5లు 35 కాబట్టి. అలా 2 సార్లు రాసుకోండి. ఎందుకంటే ఇద్దరున్నారు కాబట్టి. అలా ముగ్గురుంటే 3 సార్లు రాసుకోవాల్సి ఉంటుందండి. ముగ్గురు కూడా ఆల్టర్‌నేటివ్ క్వెషన్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఏతో ప్రారంభించారు కాబట్టి ఇది 7, 7 కంప్లీట్ అయింది. మళ్ళీ ఎవరితో ప్రారంభం అవ్వాలంటే మళ్ళీ ఏతోనే అవ్వాలి. మరి ఒక బ్యాగ్ అండి. ఒక బ్యాగ్ రోజుకి 3 బ్యాగులు క్యాపబిలిటీ ఉంది కాబట్టి 1/3 అని పెట్టుకోండి. అంటే 7 + 7 14, 14 ఏంటి 1/3 రోజులు. మీకు ఎలా అర్థమైతే అలా ఫిక్స్ అయిపోండి అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అయితే మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్‌లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం 90 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మనం యూట్యూబ్‌లో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీకు వాట్సాప్‌లో పంపించకపోయినా సరే మీరు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే చూడగలరనమాట. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియజేయండి మన ఛానల్ గురించి. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ గురించి తెలియజేసినట్లయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్‌లో చాలా వరకును మోసపోతున్నారండి. ఎక్కువ అమౌంట్ కట్టేసి అందులో అన్ని వీడియోస్ ఉండట్లేదండి. చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడాను. ఆ ఇబ్బందుల నుంచి మీ ఫ్రెండ్స్‌ని కూడా తప్పించండి. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్‌లో ఆర్ఎస్ఆర్ వాళ్ళ క్లాసెస్ అని చెప్పేసి అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు. అందులో అన్ని క్వెషన్స్ లేకుండా సెలెక్టెడ్ క్వెషన్స్ ఉంటున్నాయండి. చాలా వరకు ఏమంటున్నారంటే ఆ క్వెషన్స్ మాకు అర్థం కావట్లేదు సార్. మీరు చేసిన ప్రాసెస్ చాలా లెంథీగా ఉంటుంది. దానివల్ల మీ క్లాసెస్ కూడా తీసుకుంటామని మళ్ళీ అమౌంట్ పే చేసి నా క్లాసెస్ తీసుకుంటున్నారు. అలా మనీ వేస్ట్ చేసుకుంటున్నారండి. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మన ఛానల్ గురించి మీరు తెలియజేయండి. మన ఛానల్ కూడా వెంటనే కొనేయమని చెప్పొద్దండి. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ సుమారుగా ఒక 10, 15 వరకు వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే నమ్మి పే చేయమని చెప్పండి. తప్పేమీ లేదు. మిగిలిన వాళ్ళలో మనం మోసపోవద్దని నేను చెప్తున్నానండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.